ఈ దిన వాగ్దానం మత్తయి 6వ అధ్యాయం 1-4 వచనాలు. మీ నీతిని మనుష్యులు ఎదుటి వారు చూచునట్లు చేయకుండా జాగ్రత్త పడుడి, లేని ఎడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ప్రతిఫలము పొందరు. మీ దానము గుప్తముగా ఉండునట్లు చూడు, అప్పుడు నీ గుప్తములో చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ఈ వాక్యం మన దానధర్మాలు, సేవా కార్యక్రమాలను ప్రదర్శన వస్తువులుగా మార్చవద్దని స్పష్టంగా బోధిస్తుంది. నేటి సోషల్ మీడియా యుగంలో ఒకరికి సహాయం చెయ్యగానే దానిని వెంటనే ఫోటోలు తీసి వీడియోలు చేసి ప్రచారం చేసుకోవాలనే మానవ స్వభావానికి ఈ వాక్యం ఒక గట్టి సవాలు విసురుతోంది. మనం చేసే మంచి పనిని మనుషులు చూసి సన్మానాలు లేదా లైకులు ఇస్తే మన ప్రతిఫలం భూమిపైనే దొరికినట్లు లెక్క. అలా కాకుండా మనం రహస్యంగా, నిస్వార్థంగా, కుడి చేతికి తెలియకుండా ఎడమ చేతితో దానం చేసినప్పుడు మన హృదయాన్ని, ఉద్దేశాన్ని మాత్రమే చూసే పరలోకపు తండ్రి మనకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. మనుష్యుల మెప్పు కంటే దేవుని దీవెన శాశ్వతమైనది, విలువైనదని ఈ వాగ్దానం మనకు నేర్పుతోంది.